హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో ఏంటంటే మేము గంగాస్నానం పోతున్నాం. చూపిస్తాను చూడండి మా గోదావరి ఎట్లుంటుంది ఏంటనేది. మా ఊరు తెలుసు కదా మీ అందరికీ, ఇట్లా ఉంటుంది మా విలేజ్. ఇంకా మేము ఇంక ఇప్పుడంటే మేము వెళ్తున్నామని, చిన్నప్పుడైతే గంగాస్నానం పోదామంటే అసలు ఇట్లా అమ్మాయి అయితే తీసుకోపోయేది కాదు. మేము వస్తామని ఇలా మస్తు ఏడ్చేటోళ్ళం. మంచిగా అనిపించేది చిన్నప్పుడు అందరం కలిసి ఇలా గంగాస్నానం పోతే. ఇప్పుడంటే ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు బైక్ల మీద అట్లా ఇట్లా పోతుర్రు. చిన్న ఉండగా అయితే అట్లా కాదు, అందరం కలిసి ఇట్లా ఒక ఆటో మాట్లాడుకొని ఒకటి వెహికల్ మాట్లాడుకొని పోయేటోళ్ళం. మస్తు అనిపించేది. మందికి వచ్చినాం. మంది నుండి ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంటుంది గోదావరి. మంచిగా ఉంటుంది. నేను చూడండి ఇంకా మీకు గోదావరి ఎట్లుంటుంది ఏందనేది మొత్తం చూపిస్తా. వాటరు బాగా ఏం లేవు, కొన్నే ఉన్నట్టున్నాయి. ఎందుకంటే వర్షాలు సరిగ్గా లేవు కదా. మా సైడ్ అయితే మస్తు ఎండ కొడుతుంది. ఎట్లా కొడుతుంది అంటే ఘోరంగా కొడుతుంది. పొలాలు మొత్తం ఇల్లారిపోతున్నాయి. మా చెట్లకు కూడా నీళ్ళు కూడా రాలేదు. ఫైనల్గా గోదావరి దగ్గరికి రీచ్ అయినాం. మస్తు మంది వచ్చారు. మేబీ శ్రావణం కదా, అందుకే బాగా మంది వచ్చినట్టున్నారు. మేమైతే నార్మల్గా చాలా రోజులు అవుతుంది కదా, సంవత్సరం తర్వాత వచ్చినాం గోదావరి స్నానానికి. అట్లా పోతున్నాం గంగలకి స్నానం చేయడానికి. రాహుల్ కమ్. దేవునికి సంబంధించినవి ఇట్లా ఏ ఫెస్టివల్స్ ఉంది, శ్రావణం కదా, ఇట్లాంటి దేవుని వస్తువులు అన్నీ తీసుకొచ్చి గోదావరిలో వాటిని మంచిగా తడిపి ఇట్లా ఆరబెట్టి ఇంటికి తీసుకెళ్తారు. దేవుడి నీళ్ళు మా సైడు మంచిగా, అందుకే బాగా మంది వచ్చారు. చూడండి ఏమైంది కాలు వెళ్తానే ఎండ బాగా అయింది. మా అందరు కాలు వెళ్తానే రుద్దుతుర్రు. మా తమ్ముడు చూడండి, ఫస్ట్ కూడా కాలు వెళ్తానే అని చెప్పులు ఇడిచిండు, మళ్ళా కాలు వెళ్తానని మళ్ళీ వేసుకున్నాడు. చెప్తే వినరు ఎవరైనా. ఇంకా ముందుదాం. నీళ్ళైతే ఎక్కలేవు, చూద్దాం. అయిపోయిందా? ఇంకా గంగా స్నానం చేసేది అయిపోయింది. ఇంకొడ్డి మీదకి వచ్చినాం, ఇంకా పోతానం. ఇక్కడ అయితే చాలా టెంపుల్స్ ఉంటాయి. గౌతమేశ్వర ఆలయం, శివాలయం ఇవి ఉంటాయి. వినాయకుని టెంపుల్ కూడా ఉంటుంది. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా వీడియో ఏం తీయలేదు. ఇంకా దారిలో వెళ్తుంటే చాలా షాప్స్. ఇంకా నార్మల్గా మనం చిన్న ఉండగానే అయితే అన్నీ కొనుక్కునేటోళ్ళం, కానీ ఇప్పుడైతే ఏం కొనుక్కోము కదా. ఇంకా చిన్నప్పుడైతే ఇంట్లో వాళ్ళతో గొడవ చేసి అది ఇది కావాలని కొనుక్కునే వాళ్ళం. చూడండి దారిలో చాలా ఉన్నాయి, ఇంకా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.